హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను ఒక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. గోంగూర రొయ్యలు చేసి చూపిస్తున్నాను. గోంగూర కాంబినేషన్తో ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుంది. గోంగూర ఇష్టపడిన వారు మ్యాక్సిమం ఉండరు. సో రొయ్యలతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే నేను రొయ్యల్ని 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ రొయ్యలు తీసుకున్నానండి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. సో వీటినైతే నేను మొత్తానికి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు మధ్యలో ఒక బ్లాక్ పార్ట్ ఉంటుంది కదండీ! దాన్ని కూడా నీట్‌గా తీసేసుకోవాలి. వీటిని ఇలాగ తీసేసి దాన్ని ఇలాగా తీసామంటే ఇలా చూడండి. ఈ బ్లాక్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇలాగ మొత్తాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇవి పెద్ద సైజే కాబట్టి తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకొని మొత్తాన్ని వీటిని శుభ్రంగా 2, 3 సార్లయితే వాష్ చేసుకోవాలి. తప్పకుండా అయితే ఆ మధ్యలో ఉన్న బ్లాక్ పార్ట్‌ని తీయడానికి ట్రై చేయండి. సో ఇలాగా మొత్తాన్ని ఒక 2, 3 సార్లు వాష్ చేసుకునేసి ఇందులోకి కొంచెం పసుపు, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు, ఈ సాల్ట్ వీటికి బాగా పట్టించాలి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకొని, టైం ఉంటే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. టైం లేకపోతే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ రొయ్యలు. ఆ రొయ్యలైతే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఈ రొయ్యల నుంచే వాటర్ వస్తుంది. ఆ వాటర్‌తోని ఈ రొయ్యలు బాగా ఫ్రై అయిపోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఈ రొయ్యలు ప్యాన్‌కి కూడా అంటుకుపోకుండా నీట్‌గా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇందులో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి మొత్తానికి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు అదే ప్యాన్‌లోనే చేసుకోవచ్చు, వేరే ప్యాన్‌లోనే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న గోంగూర కట్టను తీసుకున్నానండి. ఇది ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర అయితేనే బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని, ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ గోంగూరను ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఇదే ఆయిల్‌లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెత్తగా వచ్చేసింది గోంగూర. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి వేరొక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా లవంగాలు ఒక 5, 6 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు అవేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్‌ని ఒక 2 సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. వీటిని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు టమోటాని, ఒక టమోటా అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. చాలామంది టమోటా యాడ్ చేయరు, అంటే గోంగూర పులుపు ఉంటదని. టమోటా యాడ్ చేస్తే టేస్ట్ బావుంటుంది. వీలైతే కొంచెం గోంగూరను తగ్గిచ్చైనా టమోటా యాడ్ చేసుకోండి, టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూను కారం, 1 టేబుల్ స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు ఈ మసాలాలు కొంచెం మాడినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కారము మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను కాబట్టి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ రొయ్యలు. ఆ రొయ్యలను కూడా ఇందులో ఏసేసి ఈ రొయ్యలు ఈ మసాలాకి బాగా పట్టేలాగున బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మొత్తాన్ని మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండీ గోంగూర. ఆ గోంగూరని ఇందులో ఏసేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలకి గోంగూర బాగా మిక్స్ అయిపోవాలండి. అలాగా కలుపుకోండి మొత్తాన్ని. ఇలాగ మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత
ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆల్రెడీ రొయ్యలు కూడా ఫ్రై అయిపోయి గోంగూర కూడా ఆల్రెడీ మ్యాష్ చేస్తున్నాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో మీరు ఉప్పు సరిపోకపోయినా, కారం తక్కువైనా యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి. నేను యాడ్ చేసుకుంటున్నాను. కారం కావాలన్నా కూడా ఈ స్టేజ్‌లో మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ కూర బాగా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10-15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం దగ్గరకయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇందులోకి ఎర్ర గోంగూర అయితేనే బావుంటుందండి. గోంగూర పులుపుని బట్టి మీరు టమోటా యాడ్ చేసుకోండి. కొంచెం గోంగూర తగ్గిచ్చైనా టమోటా తప్పకుండా యాడ్ చేసుకోండి బావుంటుంది. లాస్ట్‌లో వీలైతే కస్తూరి మెంతి యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. మీరు మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే ఈ స్టేజ్‌లో మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు లవంగాలు, యాలకులు యాడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఎయట్లేదు. సో, మొత్తానికైతే గోంగూర రొయ్యలు రెడీ అయిపోయింది. సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చికెన్‌తో, మటన్‌తో కాకుండా ఇలాగ రొయ్యలతో కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.